ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వైద్యం కోసం వారికి సంతానం అందలేదు. అలాంటి వారు నాకు తెలిసిన వారు కూడా చాలామంది ఉన్నారు. సో బైబిల్ ప్రకారం మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడే మనకి పిల్లల్ని బహుమానంగా ఇస్తున్నారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం, క్రైస్తవులముగా, లోకములో ఉన్నవారు ఈ విషయాన్ని ఆలోచించరు కానీ క్రైస్తవులముగా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏంటి అంటే, దేవుడు ఎందుకు మనకి సంతానాన్ని ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎవరైనా పెళ్లికి వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తే ఇది ఎందుకు ఇచ్చారబ్బా, ఇది ఎలా ఉపయోగపడుద్ది మనకి అని మనం ఆలోచన చేస్తాం. మరి దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు ఈ పాపను ఎందుకు మనకి ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఈ బాబుని ఇచ్చాడు అని ఆలోచన చేయాలి. చేసి దేవుడు ఇచ్చిన ఉద్దేశం, దేవుడు ఉద్దేశం లేకుండా ఇవ్వడు, దేవుడు ఒక ఆలోచన లేకుండా ఇవ్వడు. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆయన చిత్తం అనేది ఒకటి ఉంటుంది. ఆయన ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో పిల్లల్ని దేవుడు మనకిస్తాడు. ఖచ్చితంగా మనం దేవుడి ఉద్దేశానుసారంగా, దేవుడి చిత్తానుసారంగా పిల్లల్ని పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది అని దేవుడి సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. పిల్లల్ని కనడం సంతోషం కాదు. ఈ రోజున సంతోషం ఎప్పుడంటే పిల్లల్ని కన్నప్పుడే. చాలా ఆనందం, చాలా సంతోషం. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు తెలుసా? నిజమైన సంతోషం ఎప్పుడంటే పిల్లల్ని ప్రభు కోసం పెంచగలిగినప్పుడు, ప్రభు చిత్తానుసారంగా పెంచగలిగినప్పుడు, ప్రభువుకి ఇష్టంగా మన పిల్లల్ని మనం పెంచగలిగినప్పుడు అప్పుడు నిజమైన ఆనందం. చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల్ని కన్నప్పుడున్న ఆనందం పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఉన్నట్లా ఉంటుందా? ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకు కన్నామా అనే పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అలా కాకుండా దేవుని కొరకు మనం పిల్లల్ని పెంచగలిగినప్పుడు నిజంగా మనల్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. మనం సంతోషించటం కాదు, మనల్ని బట్టి, మన పిల్లల్ని బట్టి దేవుడు సంతోషించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రసన్నకి, సుకన్యకి దేవుని సేవకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువు మీకు ఇచ్చిన ఆ పాపని దేవుని కోసం పెంచడానికి మీరు ప్రభు దగ్గర దేవుణ్ణి జ్ఞానం అడుక్కోవాలి. చాలా మందికి పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానం లేదు, పిల్లల్ని పెంచే జ్ఞానం లేదు. ఇష్టం వచ్చినట్లుగా పెంచేస్తున్నారు. పిల్లల్ని చూస్తే అర్థమైపోయింది, ఏంటి ఈ పిల్లలు ఇంత భయంకరంగా ఉన్నారేంటి అనిపిస్తూ ఉంది. చెప్పిన మాట అసలు వినట్లేదు. వాళ్ళ మాటే మనం వినాల్సి వస్తూ ఉంది, వాళ్ళు చెప్పిందే మనం వినాల్సి వస్తూ ఉంది. వాళ్ళ వయసు తిప్పి కొడితే 3 సంవత్సరాలు ఉండదు. 3 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు. 3 సంవత్సరాల పిల్లల మాట తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది. అలా ఉండకూడదు. దేవుని చిత్తానుసారమైన పిల్లలంటే అలా కాదు. మనం వారికి నేర్పాలి, మనం వారికి బోధించాలి, మనం వారిని సరైన మార్గంలో ఉంచాలి. అంతేగాని వాళ్ళు చెప్పినట్లు మనం చేయటం కాదు. ఈ రోజున సొసైటీ, ఒక మాట చెప్తున్నాను దేవుని సేవకునిగా, సమాజం ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడో తెలుసా? పిల్లల్ని పెంచే విషయంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఫెయిల్ అయిపోతున్నారు. ధైర్యంగా ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలరు, నా పిల్లల్ని నేను సరిగ్గా పెంచుకున్నానండి, నా పిల్లల్ని సరిగా పెంచానండి అని ఎంతమంది చెప్పగలరంటే చాలా తక్కువ మంది. పిల్లలే మనకు సర్వస్వం అనుకుంటాం మనం, పిల్లల కోసమే బ్రతికేది కూడా. కానీ ఆ పిల్లలే ఈ రోజున మన ప్రాణానికి చాలా తలనొప్పిగా తయారైపోయారు. అలా అయిపోతున్నారు. అలా ఉండకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని దేవుని సేవకునిగా నేను తెలియచేస్తా ఉన్నాను. బైబిల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, ప్రభువు కొరకు వారు పెరిగారు. అందులో మొట్టమొదటి వ్యక్తి మోషే. నిర్గమాకాండంలో మోషే దేవుని కొరకు పెంచబడ్డాడు. దేవుని యొక్క సంకల్పానుసారముగా ఆయన పెరిగాడు.
అనేక మంది జీవితాలకు ఆయన ఆశీర్వాదకరంగా మారాడు. అదే రీతిగా సమూయేలు కూడా అద్భుతంగా దేవుని కొరకు పెంచబడిన వ్యక్తి. ఆయనను బట్టి కూడా ప్రభు సంతోషించాడు, ప్రజలు సంతోషించారు. మనం ప్రభువుకి ప్రజలకి ఉపయోగపడవలసిన అవసరం ఉందని ప్రభు మనకి సంతానాన్ని ఇస్తున్నారు. మన సంతానం ప్రభువుకి ఉపయోగపడాలి, మన సంతానం ప్రజలకు కూడా ఉపయోగపడాలి. ఈ రోజున ఎవరికి ఉపయోగం లేకుండా యూజ్లెస్ గా తయారవుతున్నారు పిల్లలు. జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నారు. మనమందరం మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి కొరకు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయకుండా పిల్లల్ని ప్రభు కొరకు మనం పెంచలేం. మనం చేసే ప్రార్థనే మన పిల్లల్ని భక్తి పరులుగా చేస్తుంది. మోషే తల్లి ప్రార్థన చేసింది, సమూయేలు తల్లి కూడా ప్రార్థన చేసింది. పేరెంట్స్ గా మొట్టమొదటి బాధ్యత దేవుడు మన మీద పెడుతున్నది ఏంటంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి మనకిచ్చిన పిల్లల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు ఎంత దారుణంగా దరిద్రంగా ఉంటారంటే అసలు ప్రార్థనే చేయరు, అసలే చేయరు ప్రార్థన. అది క్రైస్తవ లక్షణం కాదు, కానే కాదు. ప్రార్థన